హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఇప్పుడు ఫస్ట్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో అసలు ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి, అసలు ఫస్ట్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బేబీ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఏంటి, అసలు ఫస్ట్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఫుల్ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్లో డైలీ ప్రెగ్నెన్సీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు, ఎందుకంటే మన ఛానల్ అన్ని ప్రెగ్నెన్సీ వీడియోసే ఉంటాయి, మీకు కూడా యూజ్ అవుతాయి. అండ్ బేబీ బాయ్ సిమ్టమ్స్, బేబీ గర్ల్ సిమ్టమ్స్ అండ్ మై ఆల్ స్కాన్ రిపోర్ట్స్ చూడాలనుకుంటే ఒక ప్లేలిస్ట్లో ఉంటే వెళ్ళైతే చూడండి. సో ఇప్పుడు మన ఫస్ట్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ గురించి పూర్తిగా డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ శిశువు యొక్క అభివృద్ధి ఎలా ఉంటుంది, ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఏంటి, తల్లి మారుతున్న శరీరం, గర్భధారణ చిట్కాలు. సో ఇప్పుడైతే చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకి ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో అసలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందా లేదా అనేది చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. సో ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అనేది కొంతమందికి ఆ డౌట్తోనే మొదలవుతుంది. సో మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోవడానికి 1కి 10 సార్లు అనేది చెక్ చేస్తూనే ఉండాలండి. సో కొంతమందికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక మనం చెక్ చేస్తే 1 లైనే కనిపిస్తుంది, సెకండ్ లైన్ లైట్గా కనిపిస్తుంది. అలాంటప్పుడు చాలామంది గర్భిణీలకి డౌట్ అనేది వస్తుంది, నేను ప్రెగ్నెంట్నా కాదా అని. సో ఇప్పుడు ఏంటంటే, అలా ఉండేటప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా, ప్రెగ్నెన్సీ పూర్తిగా మీరు కన్ఫర్మ్ చేసుకోవడానికి రక్త పరీక్షలు అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి. రక్త పరీక్షల్లో మీకు 100% రిజల్ట్స్ అనేది వస్తుంది, మీరు గర్భవతియా కాదా అనే విషయాన్ని అయితే మీకు తెలియజేస్తుంది. కాబట్టి మీరు నార్మల్గా డైలీ ప్రెగా న్యూస్ కిట్లో చెక్ చేస్తే కొంతమందికి అయితే కన్ఫర్మ్ రిజల్ట్స్ అనేది ఇవ్వకపోవచ్చు. కాబట్టి అలా 1-2 సార్లు చెక్ చేసినా, మీరు పీరియడ్ మిస్ అయ్యాక 1-2 సార్లు అనేది చెక్ చేయాలి. ప్రెగా న్యూస్తో చెక్ చేసిన తర్వాత మీకు కన్ఫర్మ్ అనేది రాకపోతే రక్త పరీక్షల ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలి మీరు ప్రెగ్నెంటా కాదా అనేది. అదొకటి చెయ్యండి. అయితే ఫస్ట్ వీక్ ప్రెగ్నెన్సీలో అయితే కొన్ని రకాల సిమ్టమ్స్ అయితే ఉంటుంది. సో ఇంకా మనకి కడుపులో బేబీ అనేది ఇంకా ఫామ్ అనేది అవ్వదు, జస్ట్ అండం మాత్రమే ఉంటుంది. ఆ అండం అనేది ఇంకా ఫలదీకరణం చెంది జైగోట్లో చేరి ఇంకా పిండంగా మారడానికి టైం అనేది మొదలవుతుంది ఇంకా మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే. సో అది మీరు ఒకవేళ ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే, గర్భవతికి కొన్ని రకాల సిమ్టమ్స్ ఉంటుందండి. మానసిక కల్లోలం అంటే మూడ్ స్వింగ్స్ అంటారు కదా. సో దానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, హార్మోన్స్ భావోద్వేగాలకు దెబ్బతీస్తాయి. అంటే హార్మోన్స్ అనేది ప్రభావితం చేస్తుంది మన శరీరం పైన. అంటే ఎక్కువ రకాల హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మూడ్ స్వింగ్స్, చిరాకు రావడం, కోపం రావడం, గట్టిగా అరవడం, ఇలాంటివంతా ఫస్ట్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉంటుంది. అలాగే మనకి వెన్ను నొప్పి, తిమ్ముర్లు వస్తాయండి ఫస్ట్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో. మనకి గర్భాశయం ఇంకా పొత్తికడుపు నొప్పి, అంటే మనకి పొత్తికడుపు నొప్పి స్టార్ట్ అయ్యి అలా బ్యాక్ పెయిన్ అనేది మొదలవుతుంది. ఇది ఫస్ట్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో. అలాగే మన రొమ్ములు, చెస్ట్ ఉంటుంది కదా, ఇది చాలా సున్నితంగా మారిపోతుంది. ఇది కూడా హార్మోన్స్ ప్రభావితం వల్లే. అలాగే కడుపు ఉబ్బరం, హార్మోన్ల స్థాయిలు పెరగడం వల్ల మీ పొట్ట ఉబ్బినట్టయితే అనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఫస్ట్ కడుపు ఉబ్బరం ఉంటుంది, రొమ్ములు సున్నితత్వం అయితే ఉంటుంది, నడుము నొప్పి, పొత్తు కడుపుల నొప్పి ఉంటుంది. అలాగే మూడ్ స్వింగ్స్, మానసిక కల్లోలం అయ్యి చిరాకు, కోపం అనేది వచ్చే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి కేరింగ్గా ఉండాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డాక్టర్ని అయితే సంప్రదించాలి. ఫస్ట్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో డాక్టర్ చెప్పిన విధంగానే, ప్రిస్క్రిప్షన్ ప్రకారంగానే మీరు మెడిసిన్ అనేది యూస్ చేయాలి. అలాగే ఫస్ట్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కొంచెం చాలా కేరింగ్గా రెస్ట్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కొంతమందికి వామిటింగ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లిక్విడ్స్ అనేది ఎక్కువ, వాటర్ అనేది ఫుల్గా తీసుకోవాలి ఈ సమయంలో. సో ఇది అండి ఫస్ట్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఈ సిమ్టమ్స్ అయితే ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కూడా అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.